అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆది కాండంతో ప్రారంభించుకొని మనం రెండవ సమూయేలు గ్రంథంలోనికి వచ్చాం. రెండవ సమూయేలు గ్రంథం పరిచయం చూసుకున్నాం. మొదటి భాగంలో కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. ఈ దినమున మొదటి భాగంలో మరికొన్ని విషయాలు మనం చూసుకుంటాం. ప్రార్థన చేసుకొని బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధులకు మా గొప్ప దేవ, అల్ఫోమేగా అయిన తండ్రి, ఆది అంతమైన దేవ, నిన్న నేడు రేపు నిరంతరం ఒక్క రీతిగానే ఉన్న ప్రభావాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం. అదే కాల సమయంలో మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావ మీ స్వరం వినాలని ఆశపడుతున్నాం. మాతో మాట్లాడండి. మీ వాక్యంలో ఉన్న మర్మాలను, సత్యాలను మాకు బయలుపరచండి. వాటిని మా జీవితాలకు అన్వయించుకొని మేము నీతిమంతులు కానీ, యథార్థమంతులు కానీ, పరిశుద్ధులు కానీ, మీకు సాక్షులుగా జీవించడానికి సాయం చేయమని, అపాత్రున్న ఏది నలుపునే నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనము ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనాన్ని మనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయం 12వ వచనం, ఇజ్రాయేలీల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచిననియు ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించెను. ఇందులో మూడు భాగాలు మనం మూడు భాగాలు విభజించుకున్నాం. మొదటి భాగం దావీదు యొక్క విజయాలు, మొదటి 10 అధ్యాయాలు. రెండో భాగం దావీదు యొక్క అతిక్రమణలు, ట్రాన్స్గ్రెషన్స్. 11వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి, తర్వాత కూడా ఉంటాయి. తర్వాత దావీదు వంశంలో మరియు ఇజ్రాయెల్లో జరిగిన విషాదాలు. ఇది 12వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే ఇది మరలా కొన్ని సబ్ డివిజన్స్గా మనం చేసుకోవచ్చు. అందులో దావీదు యొక్క విజయాల్లో దావీదు సౌలు కొరకు, యోనాతాను కొరకు అంగలారుస్తాడు. వారి కొరకు సంతాపం చెందుతాడు. ఆ తర్వాత యూదా ప్రజలు దావీదును యూదా దేశం మీద రాజుగా పట్టాభిషేకం చేస్తారు. సో ఈ రెండు విషయాలు మనం చూసుకున్నాం. ఈరోజు మనము దావీదు సేవకులకు, సౌలు సేవకులకు, లేకుంటే ఇష్బోషెతు సేవకులకు మధ్య జరిగినటువంటి యుద్ధాలను గురించి, ఆ తర్వాత దావీదు ఇజ్రాయేలుకు రాజుగా పట్టాభిషేకం చేయబడతాడు. సో ఈ విషయాలను మనం చూసుకుందాం. సో పోయిన క్లాసులో మనం ఇవన్నీ చూసుకున్నాం. దావీదు సౌలు కొరకు, యోనాతాను కొరకు ఆయన సంతాపం ప్రకటిస్తాడు. తర్వాత ఆయన యూదా దేశానికి రాజు అవుతాడని మనం చూసుకున్నాం. ఈ దినమున మనము సౌలు యొక్క సేవకులకు, దావీదు సేవకులకు మధ్య జరిగినటువంటి యుద్ధాలను గురించి మనం చూసుకుంటాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. 3వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే మొదటి వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నేరస్తులేను. ఈ రెండు కుటుంబాలకు మధ్య బహుకాలము యుద్ధము జరిగింది. దాదాపుగా 5-6 సంవత్సరాల యుద్ధం జరిగింది. సౌలు లేడు, సౌలు చనిపోయాడు. తర్వాత ఇష్బోషెతు అనేటువంటి వ్యక్తిని అబ్నేరు రాజుగా చేసి సౌలు కుటుంబానికి అండగా ఉంటూ ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. సో ఇలాంటి సందర్భంలో దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లును. కారణం ఏంటి? ఎందుకు దావీదు అంతకంతకు ప్రబలుతా ఉన్నాడు, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లుతా ఉన్నది? సౌలు చేసినటువంటి పాపమే. సౌలు దేవుని ఆజ్ఞని మీరి అతిక్రమించి, గర్వించి, అహంకరించి దేవుని యొక్క చిత్తమును చేయకపోవటం వలన
సౌలు యొక్క కుటుంబానికి ఈ దుస్థితి వచ్చింది. అంతకంతకు నీరసిల్లుకు వెళ్ళిపోయాడు. తన కుమారుడు చనిపోయాడు. సో సౌలు చనిపోయాడు, కానీ సౌలు చేసిన పాపమును బట్టి నీతిమంతుడైనటువంటి యోనాతాను కూడా చనిపోయాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే సౌలు కుటుంబంలో సౌలు కుమారులందరూ చనిపోతారు. ఒకే ఒక వ్యక్తి బ్రతికి ఉంటాడు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే సౌలు కుటుంబం క్షీణిస్తూ పోతున్నది, నీరసిల్లుతూ పోతున్నది. కారణం ఏంటంటే పాపము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యాజ్ లాంగ్ యాజ్ సిన్ ఈస్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్, ద సిన్ విల్ మేక్ యూ వీకర్ అండ్ వీకర్. మనలో పాపం ఉన్నప్పుడు ఆ పాపము మనలను బలహీనులుగా చేస్తుంది, నీరసింప చేస్తుంది, దేవుని నుంచి దూరం చేస్తుంది. మనం ఆల్రెడీ చూసుకున్నాం. సౌలు ఏం చేశాడు? సౌలు సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళలేదు, చాలా కాలం దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఎప్పుడైతే సౌలు మీదకు గొప్ప ఉపద్రవం వచ్చును, సౌలు మీదకి గొప్ప అపాయం వచ్చునని ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, అప్పుడు సౌలు దేవుని తట్టు తిరిగాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. కానీ దేవుని దగ్గర నుంచి ఏమీ సమాధానం రాలేదు. నో రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్. దెన్ హీ అప్రోచ్డ్ ది సూద్ సేయర్స్. అతను సోది చెప్పేవారిని, మంత్రగాళ్ళను ఆయన వారి దగ్గరికి వెళ్ళాడు. సో ఆయన మీదకి రావాల్సినటువంటి శిక్ష వచ్చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అది అతనితో పోలేదు. అతని తర్వాత అతని కుటుంబం అంతా నీరసిల్లుతూ ఉన్నది, అతని కుటుంబం అంతా బలహీనపడుతూ ఉన్నది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్వేస్ రిమెంబర్, మన జీవితంలో ఏదైనా ఒక పాపము కంటిన్యూస్గా మనలో ఉన్నట్లయితే, మనం దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనము గొప్ప అపాయంలో ఉంటాం. మనము దాని ప్రభావం మన మీద ఉంటుంది, మన కుటుంబం మీద కూడా ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సౌలు. ఆన్ ది అదర్ హ్యాండ్ యు సీ ద డేవిడ్ని మనం చూసినట్లయితే, ఒక్క నిమిషం, దావీదుని మనం చూసినట్లయితే దావీదు అంతకంతకు ప్రబలుతూ ఉన్నాడు. డేవిడ్ వాజ్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉన్నది. కారణం ఏంటంటే దావీదు దేవునితో నడుస్తూ ఉన్నాడు. దావీదు దేవుని సమాధాన పడుతున్నాడు. దావీదు దేవుడు హెచ్చరించినప్పుడు క్షమాపణ కోరుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని యందే ఆయన విశ్వాసం నుంచి వెంబడిస్తూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి జీవితాన్ని కోరుకుంటాడు, అలాంటి విశ్వాసాన్ని కోరుకుంటాడు. పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, తెలిసి తెలియక జరుగుతాయి. అయితే దాని వాక్యపు వెలుగులోకి మనం చూసినప్పుడు, వాక్యం అనే అర్థంలో మనం చూసినప్పుడు, ఆ యొక్క పొరపాట్లు మనకు కనబడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దావీదు వలె వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం అంతకంతకు ప్రబలుతాం, వర్ధిల్లుతాం. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి విజయ రహస్యం ఇదే. దావీదు వల్లే మనం సరి చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఆ తర్వాత దావీదుకు హెబ్రోనులో 6 కుమారులు పుడతారు. ఆయన బహుభార్య తత్వను ఫాలో అవుతాడు. అది దేవుని చిత్తము కాదు. ఇందులో అమ్నోను, కిల్యాబు, అబ్షాలోము, అదోనియా, షఫత్యా, ఇత్రీం అనేటువంటి వారు ఉంటారు. ఇందులో మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, అమ్నోను ఒక వ్యక్తి మనకు భవిష్యత్తులో కనబడతాడు. అబ్షాలోము, అదోనియా, ఈ ముగ్గురిని మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. అమ్నోను, అబ్షాలోము, అదోనియా, వీరు దావీదుకు హెబ్రోనులో పుట్టినటువంటి కుమారులు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అబ్నేరు సౌలు కుటుంబానికి అండగా ఉంటాడు. 6వ వచనం, 3వ అధ్యాయము 6వ వచనం.
సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధం జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేసెను. సో సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేశాడంట అబ్నేర్. అబ్నేర్ ఎవరు? సౌలు యొక్క సైన్యాధిపతి, సౌలు దగ్గరి బంధువు, సౌలు యొక్క సైన్యాధిపతి. సో ఆయన సౌలు కుటుంబ పక్షాన ఉన్నాడు. మనం అంతకుముందు చూసుకున్నట్లుగా సౌలు చనిపోయిన తర్వాత ఆయన సౌలు కుమారుడిని రాజుగా చేశాడు. సౌలు కుమారుని రాజుగా చేసి ఇష్బోషెతుని రాజుగా చేసి అతనికి అండగా ఉంటూ ఉన్నాడు. ఆ విధముగా ఉంటూ ఉన్నప్పుడు ఈ యొక్క అబ్నేరు అనేటువంటి వ్యక్తి తానే సమస్తమై చేస్తూ ఉన్నాడు. ఇష్బోషెతు బలహీనుడు. అతను అబ్నేరు చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. అబ్నేరు యుద్ధశూరుడు. రాజ్యమంతా ఆయనకి తెలుసు, ఎట్లా పరిపాలించాలో తెలుసు. సౌలు దగ్గర నుండి అన్ని నేర్చుకున్నటువంటి వాడు. ఇష్బోషెతుకి ఏమీ తెలియదు. సౌలు కుమారుడు కనుక అతను రాజుగా ప్రకటించి అబ్నేరు తానే రాజుగా అన్నట్లుగా సమస్తము పాలిస్తూ ఉన్నాడు, చక్కబెడుతూ ఉన్నాడు. అయితే ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్య ఏంటంటే ఈ యొక్క అబ్నేరు ఏం చేశాడంటే సౌలు యొక్క ఉపపత్నిని ఆయన కూడాడు. సౌలు యొక్క ఉపపత్నిని ఆయన భార్యగా చేసుకొని ఆమెతో శయనించాడు. ఆ విషయం ఇష్బోషెతుకు తెలిసి అతను అడిగాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అన్నప్పుడు అబ్నేరు అతను కోపగించుకొని అతను ఇష్బోషెతుని భయపెడతాడు. నేను రాజ్యాన్ని దావీదుకు అప్పగించకుండా నిన్ను రాజుగా చేసి నీ పక్షం నేనున్నాను, సౌలు కుటుంబ పక్షం ఉన్నాను. ఈ చిన్న స్త్రీ విషయమై నన్ను నువ్వు ఇంతగా బాధపెడతావా, దుఃఖపెడతావా, దీని విషయం అడుగుతావా అని చెప్పేసి ఆయన ఏమంటాడంటే, నేను ఇక మీదట ఇజ్రాయేల్ అంతటిని కూడా మరి దావీదుకు అప్పగిస్తాను, ఏం చేస్తావో చేసుకో అని చెప్పేసి ఆయన అంటాడు. అప్పుడు ఇష్బోషెతు భయపడిపోయి మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నప్పుడు ఆ యొక్క అబ్నేరు దావీదుకు సమాచారం పంపిస్తాడు. ఒక 20 మంది సేవకులను పంపించి, దూతలను పంపించి, నీవు గనుక నాతో సమాధాన పడినట్లయితే, సంధి చేసుకున్నట్లయితే ఇజ్రాయేల్ దేశం అంతటి మీద నేను రాజుగా ఉండడానికి నేను సహాయం చేస్తాను. అయితే నీవు నేను చెప్పినట్లు చేయి, నాతో సమాధాన పడు, సంధి చేసుకో అని అంటాడు. దావీదు అలాగనే సంధి చేసుకుంటాను రమ్మంటాడు. సో ఒకసారి ఈ యొక్క అబ్నేర్ ఏం చేస్తాడంటే గిబియోనీలందరితో మాట్లాడతాడు. తర్వాత ఈ యొక్క సౌలు గోత్రికులందరితో మాట్లాడతాడు. అందరితో మాట్లాడి ఆ విషయాలను తీసుకెళ్లి హెబ్రోన్కి వెళ్ళి దావీదుకు చెప్తాడు, ఇదిగో ఈ అవసరతలు ఉన్నాయి, వారికి మీరు ఇలాగ సహాయం చేసినట్లయితే వారు మీకు దాసులు అవుతారు, నిన్ను రాజుగా అంగీకరిస్తారు అని చెప్తాడు. ఇజ్రాయేల్ పెద్దలందరినీ సమకూరుస్తాడు, వారితో కూడా మాట్లాడతాడు. ఇదిగో సౌలు తర్వాత దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు, మీరు కోరుకున్నట్లే ఈ సమయంలో దావీదును మీకు రాజుగా చేస్తాను, మీరు హెబ్రోన్కి వెళ్ళి దావీదుతో సమాధాన పడాలని చెప్తారు. ఇప్పుడు ఆ విధంగా వారందరూ కూడా అబ్నేరుతో పాటు కలిసి వారు హెబ్రోన్లో ఉన్నటువంటి దావీదు దగ్గరికి వెళ్తారు. దావీదు వారికి గొప్ప విందు చేసి వారితో సమాధానంగా మాట్లాడి వారిని ప్రేమించి మంచిగా వారిని అక్కడి నుంచి తిరిగి పంపించేస్తారు. పంపించేసినప్పుడు వారు కూడా సమాధానంతో తిరిగి వస్తారు. అక్కడ ఒక సమాధానకరమైన వాతావరణం మనకు కనబడుతుంది. సో సమాధానకరమైన వాతావరణం ఉన్నప్పుడు అప్పుడు ఒక సంఘటన అక్కడ జరుగుతుంది. అయితే అబ్నేరు గురించి మనం చూసుకున్నట్లయితే అబ్నేరు తలబిరుసు కలిగినటువంటి మనిషి. అబ్నేరు తన యొక్క అధికారాన్ని చూపించేటువంటి మనిషి. అయితే అబ్నేరుకు ఒక మాట చెప్తాడు, నువ్వు వచ్చేటప్పుడు నా భార్య అయినటువంటి నాబాలుని తీసుకొని రా అని అంటాడు. తీసుకొని రమ్మని అంటాడు. సో క్షమించండి, మీకాలను తీసుకొని రమ్మంటాడు. సో మీకాలను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఆయన మీకాలను తీసుకొని వస్తాడు. ఆ విధంగా వారి మధ్య సంధి ఏర్పడుతుంది, సమాధానం ఏర్పడుతుంది. అయితే ఆ సమయంలో దావీదు దగ్గర ఉన్నటువంటి
సేనాధిపతి అయినటువంటి యోవాబు అక్కడ ఉండడు. యోవాబు అక్కడ ఉండకపోవడాన్ని బట్టి యోవాబుకి ఈ విషయం తెలియదు. అబ్నేరు వచ్చాడు, అబ్నేరు వచ్చి సమాధాన పడిపోయాడు అన్న విషయం తెలియదు. అయితే యోవాబు మనసులో ఒక విషయం ఉంటుంది. అదేంటంటే, ఈ యొక్క అబ్నేరు నా సహోదరుడైనటువంటి ఆషాయేలును చంపివేశాడు, ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని యోవాబు తన సహోదరుడైనటువంటి అభిషై వీరిద్దరు కూడా ప్రతీకారంతో నిండి ఉంటారు. ప్రతీకారం చేయాలి అనేటువంటి ఆలోచనతో నిండి ఉంటారు. ఎప్పుడైతే అబ్నేరు వచ్చి వెళ్ళిపోయాడని తెలిసిందో, యోవాబు యుద్ధంకి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడు. వచ్చి దావీదుతో అంటాడు, ఈ సమాచారం నాకు తెలియకుండానే ఎలా, నేను సైన్యాధిపతిని కదా, నాకు చెప్పవలసి ఉన్నది అని అంటాడు. అయితే ఈ యొక్క అబ్నేరు ఏం చేస్తాడంటే, రహస్యంగా ఎవరికి దావీదుకు చెప్పకుండా, రాజుకు చెప్పకుండా అబ్నేరుకు ఒక సమాచారం పంపిస్తాడు. మధ్యంలో ఉన్నటువంటి అబ్నేరు తిరిగి ఆయన మహానీయంకి వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక సమాచారం పంపిస్తాడు. ఇదిగో రాజు నిన్ను పిలుస్తున్నాడు అని అబద్ధం చెప్పి అబ్నేరును వెనక్కి పిలిపిస్తాడు. వెనక్కి పిలిపించి ఆ యొక్క పట్టణంలోనికి తీసుకురాకుండా, పట్టణం వెలుపలే నీతో వ్యక్తిగతంగా పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి యోవాబు అబ్నేరును వారిద్దరు మాత్రం ఉన్నప్పుడు అట్లా దగ్గరకు తీసుకొని కత్తి తీసుకొని పొడిచి చంపేస్తాడు. ఇది యోవాబు అబ్నేరు మీద పడినటువంటి కుట్ర. కారణం ఏంటంటే, తన సహోదరుడైనటువంటి ఆషాయేలుని చంపేశాడు. ఆ సంగతి మనకు అందరికీ తెలుసు. అబ్నేరు ఏమంటాడు, ఆషాయేలు తను వెంబడిస్తున్నప్పుడు, ఆషాయేలు నువ్వు నన్ను వెంబడించవద్దు, నువ్వు యోవాబు సహోదరుడువా అన్నప్పుడు, అవునన్నప్పుడు, నీవు నన్ను వెంబడించవద్దు అన్నప్పుడు ఆషాయేలు లేదు, నిన్ను వెంబడిస్తానని వెంటబడతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అబ్నేరు ఆషాయేలును చంపేస్తాడు. అది మనసులో పెట్టుకొని యోవాబు అబ్నేరును అతి దారుణంగా చంపేస్తాడు. సమాధానంగా ఉన్నటువంటి ప్రాంతంలో, హెబ్రోను పట్టణంలో దావీదుతో అబ్నేరు ఇజ్రాయేల్ పెద్దలందరూ సమాధాన పడిన సందర్భంలో యోవాబు మరలా ఒక అనిశ్చితిని అక్కడ క్రియేట్ చేస్తాడు. ఒక హత్యాకాండకు దిగుతాడు. అది ముమ్మాటికి ప్రతీకార చర్య. అది దేవుని స్వభావం కాదు. సమాధానం దేవుడు అనుగ్రహించినప్పుడు యోవాబు అక్కడ మరలా ఒక ప్రతీకార చర్యను చేసి అసమాధానాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. మరలా ఇజ్రాయేలీలకి యూద ప్రజలకు మధ్య డిఫరెన్సెస్ తీసుకొస్తా ఉన్నాడు. ఆ విధంగా అబ్నేరు చనిపోతాడు. అబ్నేరు చనిపోయినప్పుడు దావీదు అబ్నేరుని గురించి బహుగా విలాపించి స్వయంగా ఆయనే తన పాడి మోస్తాడు. తన పాడి మోసి ఆయన్ని సమాధి చేయిస్తాడు. తర్వాత ఆయన కొరకు విలాప గీతాన్ని కూడా పాడతాడు. అయితే ఇక్కడ యోవాబు అబ్నేరుని ఏం చేస్తాడు, కత్తితో పొడిచి చంపేస్తాడు. అది ఎక్కడ చేస్తాడని అంటే, యెరూషలేము పట్టణంకు వెలుపల చేస్తాడు. హెబ్రోను పట్టణంకు వెలుపల చేస్తాడు. హెబ్రోను పట్టణము ఆశ్రయపురములలో ఒకటి. దేవుడు ఆశ్రయపురములను నిర్మించమని ఆ దినాన మోషేకి చెప్పాడు, యెహోషువకు చెప్పాడు. సో ఆశ్రయపురాలు ఎన్ని మనం చదువుకున్నాం, జ్ఞాపకం ఉంది ఎవరికైనా? ఆశ్రయపురములు ఎన్ని పట్టణములు, ఎన్ని పురాలు ఉండాలని దేవుడు చెప్పాడు? సారీ, 6 ఆశ్రయపురాలు. 6 ఆశ్రయపురాలలో 3 ఆశ్రయపురాలేమో యోర్దాను నదికి ఇటువైపున, 3 ఆశ్రయపురాలేమో యోర్దాను నదికి అటువైపున. అనగా అటువైపు ఎవరున్నారు? రూబేనీయులు, గాదీయులు, అర్ధగోత్రపు మనష్యేవారు. సో వారి వైపు 3 పట్టణాలు, ఇటువైపు 3 పట్టణాలు. సో ఈ యొక్క హెబ్రోను కూడా ఆ 6 పట్టణాల్లో ఒకటన్నమాట. సో దాన్ని సిటీ ఆఫ్ రిఫ్యూజ్ అంటారు. ఆశ్రయపురం యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరైనాను ఏదైనాను పొరపాటుని ఎవరినైనా చంపినా, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరికైనా నష్టం కలుగు చేసినా, వాడు పొరపాటుని చేశాడు కాబట్టి ఆ మరణ శిక్షను తప్పించుకోవడానికై వాడు ఆశ్రయపురంలోనికి పరిగెట్టి అక్కడ ఉండవచ్చు. ఆశ్రయపురంలో ఉన్నంత వరకు వాడిని ఎవరేమి చేయకూడదు.
అందుకని యోవాబు ఏం చేశాడంటే అతను పట్టణంలోని తీసుకురాలేదు, పట్టణం వెలుపలే అతన్ని చంపివేశాడు. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క అబ్నేరు దావీదును వచ్చి కలుసుకున్నటువంటి తర్వాత అక్కడే ఉండవలసి ఉన్నది, దావీదు దగ్గరే ఉండవలసి ఉన్నది. అయితే అతను మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క హెబ్రోను అనేటువంటిది ఒక ఆశ్రయపురము, అది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. యేసుక్రీస్తే మనకు మన ఆశ్రయ దుర్గము, ఆయనలోనే మన క్షేమము. యేసుక్రీస్తులో ఉన్నంత వరకు కూడా మనల్ని ఎవరు ఏం చేయలేరు. యేసుక్రీస్తు యందు మనం నిలిచినంత వరకు కూడా మనల్ని ఎవరు ఏం చేయలేరు. చూడండి, యోహాను సువార్త, జాన్ గాస్పల్ చాప్టర్ 10, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. 10వ అధ్యాయం 27వ వచనం. 27, 28. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడోను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్, యాజ్ లాంగ్ యాజ్ వీ అవాయిడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ద సిటీ ఆఫ్ రిఫ్యూజ్, దట్ ఈస్ హెబ్రోన్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, దాన్ని ఎవ్వరు కూడా మనల్ని అపహరించలేరు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం కూడా అంటాడు కదా, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉండిన యెడల మీకేం అవసరమో అది అడుగుడి, అది దాన్ని మీకు అనుగ్రహిస్తాను అని అంటాడు. సో 7వ వచనం, 15వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అది మీరు అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. సామ్ 91, సామ్స్ చాప్టర్ 91 verse 4, verse 3 and 4, verse 1, 2, 3, 4 చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుల నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును దారుణై ఉన్నది. సో దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవుని యందు మనం నిలిచి ఉన్నప్పుడు, హెబ్రోన్ అనేటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఆయనతో మనం అనుసంధానం చేయబడినప్పుడు, ఆయన ఆశ్రయపురంలో మనం ఉన్నప్పుడంట, ఆయనే మనకు ఆశ్రయము, మన కోట, మనం నమ్ముకున్న దేవుడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన రెక్కలతో నిన్ను కప్పును. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో మన దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు. పగటి వేళ ఎగురు బాణమునకైను, రాత్రి వేళ కలుగు భయమునకైను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగమునకైనను నువ్వు భయపడకుందు. అదే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, David was so confident, so strong, so joyful. Why? He was with the Lord. The Lord was with David. అందుకనే ఆయన సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నాడు. ఎన్నో పరీక్షలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి, అయినా కూడా దావీదు చాలా క్షేమంగా ఉంటున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు, మరి ఆయన సంతోషంగా ఉండగలుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? He is in Hebron. He is in the city of refuge. He is in the Christ Jesus. క్రీస్తులో తాను అనుసంధానం చేసుకున్నాడు కనుక ఆయన సంతోషంగా ఉండగలుగుతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ తర్వాత
ఆయన ఏం చేశాడంటే ఒక మాట అన్నాడు, నా రాజ్యమును నేనును నా రాజ్యమును నేరు కుమారుడు అబ్నేరు ప్రాణం తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. మేము చేయలేదు ఈ పని, ఆయన యోవాబు చేశాడు, యోవాబు మీదకి తన ఇంటి మీదకి అపరాధం వచ్చును గాక అని అంటాడు. ఎందుకంటే యోవాబు కుట్ర పన్ని రాజు అయినటువంటి దావీదుకు తెలియకుండా ఆయన ఆ పని చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి దావీదు మరి భోజనం చేయకుండా సాయంకాలం వరకు, రాత్రి వరకు ఆయన ఉపవాసం ఉన్నాడు. తర్వాత అబ్నేరు యొక్క పార్థివ దేహాన్ని ఆయన స్వయంగా మోసి సమాధి చేసి అక్కడ బహుగా ఆయన విలాపించి ఆయన కొరకు ఒక సంతాప గీతాన్ని పాడతాడు, శోక కీర్తన పాడతాడు. అబ్నేరు, నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావదగునా? నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్లకు సంఖ్యలు వేయబడకుండగను, దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితివే. రాజు ఇలాగు కీర్తన ఎత్తి పాడగా జనులందరూ వీడిని మరి ఎక్కువగా ఏడ్చిరి. అయితే తర్వాత దావీదు చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి ప్రజలకు అర్థమైంది, ఇది దావీదు ప్రేరేపించింది కాదు, రాజు చేసిన కార్యము కాదు, ఇది రాజు వలన అనేది కాదు, ఇది ముమ్మాటికి యోవాబు చేసింది అని జనులందరికీ తెలియబడింది. ఆ విధముగా దావీదు తన యొక్క నిర్దోషత్వాన్ని బయలుపరుచుకున్నాడు. ఆ విధముగా దావీదు తన యొక్క నిర్దోషత్వాన్ని తెలియపరిచాడు. సో ఈ విధముగా ఇజ్రాయేలీలకి యూదా ప్రజలకు మధ్య కలహాలు వచ్చినాయి, ఇంటర్నల్ వార్స్ వచ్చినాయి. సో ఈ విధంగా యుద్ధం జరుగుతూ ఉన్నది. సో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అబ్నేరు చనిపోతాడు. అబ్నేరు చనిపోయినటువంటి తర్వాత పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఒక్కసారిగా వారందరూ నీరసించిపోతారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నీరసించిపోతారు, భయపడిపోతారు, ఏం చేయాలి అని అనుకుంటారు. అయితే ఇక్కడ దావీదుని మనం గమనించినట్లయితే దావీదు ఒక నిరపరాధిగాను, సమాధానం కర్తగాను, ప్రేమ చూపించేవాడుగాను, జాలి, దయ, కనికరం చూపించేవాడుగాను, క్షమించేటువంటి మనసు కలిగిన వాడుగాను ఉంటున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయనటువంటి వాడుగాను ఉంటున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయడం లేదంటే సౌలు కుటుంబాన్ని అంతటిని కూడా ఆయన నిర్మూలించి ఆయన రాజు అవ్వచ్చు. వారందరినీ కూడా వారితో యుద్ధం చేసి వారిని చంపేసి రాజ్యాన్ని లాక్కోవచ్చు. కానీ అలాగూ చేయలేదు. మన న్యాయాధిపతుల గ్రంథం చదువుకునేటప్పుడు ఒక న్యాయాధిపతి అలాగనే చేశాడు. గిద్యోను కుమారులో ఒకడు. ఎవరతను? న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను చనిపోయిన తర్వాత ఆయన కుమారుల్లో ఒకడు తన్ను తానే న్యాయాధిపతిగా ప్రకటించుకొని షిలోహులో ఉన్నటువంటి కొంతమంది వారి బంధుమిత్రుల యొక్క సహకారంతో ఆయన ఏం చేశాడు, తను తానే న్యాయాధిపతిగా ప్రకటించుకున్నాడు. న్యాయాధిపతి అయిన వెంటనే తన సహోదరులు మిగతా 70 మంది తన సహోదరులను అందరినీ కూడా బండ మీద అతి కిరాతకంగా చంపేస్తారు. వారు ఎక్కడ మరలా అడ్డుపడతారో, ఎక్కడ వారు నన్ను న్యాయాధిపతి నుంచి తొలగిస్తారు అని చెప్పేసి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు అలాగ చేయలేదు. వాస్తవానికి సౌలు దావీదు కీడు చేశాడు, కానీ దావీదు కీడుకు ప్రతి కీడు చేయనటువంటి వాడుగా ఉంటున్నారు. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రిక, మనం ఆ మాట ఎప్పుడు కూడా చదువుకుంటా ఉంటాం, మరొకసారి చూసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 12, 12వ అధ్యాయము 17వ వచనం చదవండి. 12వ అధ్యాయము 17, 18. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. మనం ఇక్కడ గమనించినట్లయితే 20 కూడా చదువు, 20. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము,
అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు ఏం చేస్తున్నాడు? అందరితో సమాధాన పడుతూ ఉన్నాడు. కీడుకి ప్రతి కీడు చేయట్లేదు, మేలు చేత కీడుని జయిస్తా ఉన్నాడు. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. దీస్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క గుణగణాలు ఇవే. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము, యేసుక్రీస్తును ధరించుకున్న మనము, రక్షణ వస్త్రం ధరించుకున్న మనము, యేసుక్రీస్తును పోలి నడుచుకుంటున్నటువంటి మనము ఇలాంటి గుణగణాలను కలిగి ఉండాలి. కీడుకి ప్రతి కీడు చేయొద్దు, పగ తీర్చుకొనవద్దు, దేవునికి చోటు ఇవ్వాలి. శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త జనులతో సమాధానంగా ఉండాలి. శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టాలి. కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయింపవలెను. దిస్ ఈజ్ వాట్ డేవిడ్ వాస్ డూయింగ్. దీస్ ఆర్ ది వెరీ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణ లక్షణాలు. అందుకని దేవుడు దావీదుని అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అని అన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ డేవిడ్. సో తర్వాత మనము చూసినట్లయితే మెఫీబోషెత్ అనేటువంటి ఒక అతను ఉంటాడు. అతను ఒక్కడే సౌలు వంశంలో మిగిలిపోయి ఉంటాడు. సారీ, ఇషిబోషెత్ అన్నట్టు మెఫీబోషెత్ అని ఒక అతను ఉంటాడు. సో మెఫీబోషెత్ ఎవరు? 4వ వచనం మనం చదివినట్లయితే 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. సౌలు కుమారుడగు యోనతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. ఇజ్రాయేల్ నుండి సౌలును గురించి యోనతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. వాని దాది వాడిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. యోనాతాను కుమారుడు 5 ఏళ్ల వయసులో కుంటివాడయ్యాడు. ఎందుకయ్యాడు? శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు తన దాది ఏం చేసింది? తను ఎత్తుకొని పారిపోతుంది, పరుగున పారిపోతామని చేతుల నుంచి జారి పడిపోయి ఆ విధంగా కుంటివాడయ్యాడు. కుంటివాడు కాదు. సో ఈ యొక్క మెఫీబోషెత్ని జ్ఞాపకం ఉంచుకోనండి. ముందు వచ్చేటువంటి క్లాసెస్లో మనం అతని గురించి నేర్చుకుంటాం. సో ఆ తర్వాత అబ్నేరు చనిపోయిన తర్వాత మరొక సంఘటన ఇజ్రాయిల్లో జరిగింది. అదేంటంటే, అబ్నేరు కింద 2 సైన్యాధిపతులు ఉంటారు. ఒకని పేరు బయానా, మరొకని పేరు రేకాబు. 4వ అధ్యాయం 2-3 వచనాలు ఉంటుంది. సో వీరిద్దరు కూడా సైన్యాధిపతులుగా ఉన్నారు. సైన్యాధిపతులుగా ఉండి వీరెవరంటే బెయోరోతీయులు. వీరెప్పుడు కూడా సౌలు కుటుంబానికి కొంచెం వ్యతిరేకంగా పనిచేసేవారు. బెయోరోతీయులు కొంచెం ఎంత నచ్చినటువంటి వారు ఆయన. సో వీరిద్దరు ఏం చేశారు? రాజు అయినటువంటి ఇష్బోషెత్ ఇంటికి వచ్చారు. ఇష్బోషెత్ ఇంటికి వచ్చి అక్కడ ఆయన ఇంటి లోపల పడుకొని ఉండగా ఆ యొక్క ఇష్బోషెత్ రాజు రూమ్ దగ్గర కాపలా ఉన్నటువంటి ఒక యవనస్తురాలు, ఆవిడేదో పని మీద బిజీగా ఉన్నప్పుడు, లేకుంటే ఆవిడ నిద్రమత్తులో ఉన్నప్పుడు వీరిరువురు లోపలికి వెళ్ళారు. మేము గోధుమలను తీసుకొని వస్తాం అని చెప్పేసి ఇష్బోషెత్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఇష్బోషెత్తును అతి కిరాతకంగా చంపేసేసి తన తలను నరికి దాన్ని తీసుకొని దావీదు దగ్గరకు వచ్చేసేస్తారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇజ్రాయిల్లో జరుగుతూ ఉంది, మహానయంలో జరుగుతూ ఉంది. సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెత్ గృహంలో జరుగుతూ ఉన్నది. ఇజ్రాయిలుకు రాజుగా ఉన్నటువంటి ఇష్బోషెత్ విషయంలో ఇలాగ జరుగుతూ ఉన్నది. వారిరువురు ఏం చేశారంటే, మనం ఇప్పుడు అబ్నేరు కూడా చనిపోయాడు, ఇష్బోషెతును చంపివేసి అతని తలను తీసుకొని దావీదు దగ్గరికి వెళితే మనకి మెప్పు కలుగుతుంది, దావీదు రాజు అవుతాడు, దావీదు మనలను మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతాడు అని వారు అనుకొని ఆ విధంగా ఆయన తలను తీసుకుని దావీదు దగ్గరికి వెళ్ళి అంటారు, ఈ దినమున యెహోవా మా ఏలిన వాడవగు రాజువగు నీ పక్షమున సౌలునుకును అతని సంతతికి నీ ప్రతీకారం చేసి ఉన్నాడని చెప్పారు. చెప్పినప్పుడు దావీదు బహురౌద్రుడయ్యాడు.
దావీదు బహురౌద్రుడై అన్నాడు. వాస్తవానికి ఆ సౌలుని వెంబడించింది ఎవరు? దావీదును వెంబడించింది ఎవరు? చంపాలని చూసింది సౌలు, ఇష్బోషెత్ కాదు. అప్పుడు దావీదు అన్నాడు, మీరెందుకు అలాగ చేసి ఉన్నారు? అంతకుముందు కూడా నేను సిక్లగులో ఉన్నప్పుడు దావీదుని సౌలుని చంపానని ఒక అమలేకుడు వచ్చి నాతో చెప్పినప్పుడు అమలేకుడిని నేను ఉపేక్షించలేదు. మీరు నిర్దోషి అయినటువంటి ఇష్బోషెతును ఎలాగ చంపారు? మీకు ధైర్యం ఎలాగొచ్చింది అని వారిని మందలిస్తాడు. మందలించేసేసి తన సేవకునికి చెప్పి వారిద్దరిని కూడా చంపేస్తాడు. చూడండి, ఇక్కడ ఈ ఇద్దరు ఏం చేస్తా ఉన్నారు? ఎవరికి చెప్పకుండా వారి సొంత ఆలోచన ప్రకారం నిర్దోషి అయినటువంటి ఇష్బోషెతును చంపారు. చంపి ఆయన తలను తీసుకొని దావీదు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? ఈ దినమున యెహోవా మా ఏలినవాడవును రాజునగు నీ పక్షమున సౌలునకు అతని సంతతికి ప్రతీకారం చేసి ఉన్నాడని చెప్పారు. వాస్తవానికి ఈ విషయం దావీదు వాళ్ళకి చెప్పాడా? చెప్పలేదు. దేవుడు చెప్పాడా? చెప్పలేదు. వారు సొంతగా వారు ఆలోచించుకొని అతన్ని చంపివేస్తే దావీదు మనల్ని హెచ్చిస్తాడు, దావీదు రాజ్యం మనల్ని గొప్పగా ఉంచుతాడు అని వారి స్వార్థం కొరకు చంపివేసి దేవుని పేరు చెప్తా ఉన్నారు. యెహోవా అని అంటుంది. యెహోవా ఇదని మీకు అప్పగించాడు అని అంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని పేరును ఒక హత్యాకాండకు ఉపయోగించకూడదు, స్వార్థంకు ఉపయోగించకూడదు. వారి స్వలాభంకు ఉపయోగించుకున్నారు, దేవుని పేరు చెప్తా ఉన్నారు. వారి సొంత ఆలోచన నెరవేర్చారు, దేవుని పేరు చెప్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామానికి అవమానం. అలాగ చేయకూడదు. మనం హత్య చేసి మనం పట్టుబడి ఒకవేళ దాని నుంచి మనం విడుదల పొందినట్లయితే దేవుడు నన్ను తప్పించాడు అని అనకూడదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు హత్యాకాండని సహించడు. హత్యాకాండలకు దేవుడు కాదు, తీర్పుకు దేవుడు. అన్యాయాన్ని శిక్షిస్తాడు. కానీ స్వప్రయోజనం కొరకు హత్యలు చేసి పొరపాట్లు చేసి ఇది దేవుడు చేసింది అని చెప్పకూడదు. అది ముమ్మాటికి పాపము, అది దేవుడి నామానికి అవమానం. సో ఆ విధముగా వారిని దావీదు వారిరువును కూడా చంపేస్తాడు. చంపేసేసి వారితో ఒక మాట అంటాడు. 4వ అధ్యాయం 11-12 వచనం. 4వ అధ్యాయం 11-12 వచనం చూసారు వారు మీరు? తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వారిని పట్టుకుని చంపించి తిని, కావున దుర్మార్గులైన మీరు కరెక్ట్ చదువు. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంట్లో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషిగా వారిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషం విచారింపకపోదునా? లోకంలో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవం తోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్ళను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర విరగాడగట్టిది. సో తర్వాత వారి ఇష్బోషెతు తలను తీసుకుని పోయి హెబ్రోన్లో అబ్నేర్ సమాధిలో పాతిపెట్టారు. సో వీళ్ళ కాళ్ళు చేతులు ఆయన ఏం చేశాడు? నరికేశాడు. నరికేసేసి వారిని చంపేసేసి వారి తలలు వేలాడదీశాడు. ఎందుకు వేలాడదీశాడంటే, ఇలాగున్న నిర్దోషమైనటువంటి వ్యక్తిని చంపిన వారు ఎవరైనా ఇలాగ చేస్తే వారికి కూడా ఈ శిక్ష పడుతుంది అని ప్రజల్లో ఒక భయాన్ని కలుగు చేయడానికి. రెండోది, వారి చేతులు ఎందుకు నరికాడు అని అంటే, నిర్దోషమైనటువంటి వ్యక్తి ఆ చేతులతో తల నరికారు కనుక వారి చేతులను నరికాడు. కాళ్ళను ఎందుకు నరికాడంటే, ఆయన తలను తీసుకొని మహానయంలో నుంచి వారు హెబ్రోన్కి వచ్చారు కాబట్టి వారి కాళ్ళను నరికివేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా దావీదుకి ఎప్పటికప్పుడు ఆయన నిర్దోషముగా యథార్థముగా ఉంటూ ఉన్నాడు. ఆ విధముగా సౌలు కుటుంబమైన తనకి ఎలాంటి ద్వేషం లేదు అని ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆయన నిర్దోషత్వాన్ని నిరూపించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా మరి ఈ యొక్క సంఘటన మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే
ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కసారిగా కృంగిపోతారు. వాళ్ళు డిస్కరేజ్ అయిపోతారు. డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇష్బోషెతు లేడు, అబ్నేరు లేడు. ఇజ్రాయేల్ ప్రజలకు నడిపించేవారు ఎవరు, ఇజ్రాయేల్ ప్రజలను శత్రువు నుండి కాపాడేవారు ఎవరు అని ఒక్కసారిగా డిస్కరేజ్ అయిపోయి డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతారు. అయితే అప్పుడు ఇజ్రాయేల్ పెద్దలందరూ కూడా ఒక మాట అనుకుంటారు, లెట్ us గో టు డేవిడ్. మనం దావీదు దగ్గరికి వెళదాం, దావీదుని మనమేం రాజుగా పట్టాభిషేకం చేద్దాం అని అనుకుంటారు. అలా అనుకొని 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటి వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందు అని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిన వారితో నిబంధన చేసెను కనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, పెద్దలందరూ కూడా ఒక మాట అనుకున్నారు, హెబ్రోన్కి వెళ్దాం, దావీదుని మనం రాజుగా చేసుకుందాం అనుకుని. ఇది దేవుని చిత్తం ద్వారా జరిగినటువంటిది. వారందరూ హెబ్రోన్కి వచ్చారు. వచ్చి ఏ మాట అంటున్నారు, మేము నీ ఎముక వంటి వారము అంటున్నారు, రక్త సంబంధులము అంటున్నారు. వీరందరూ ఎట్లా రక్త సంబంధులు అయ్యారు? అందరూ కూడా వారందరూ కూడా యాకోబు సంతానమే కదా, 12 గోత్రముల వారు. కాబట్టి నీ ఎముక వంటి వారు, నీ రక్త సంబంధులము, నీవు మా మీద రాజుగా ఉండుము అని అంటున్నారు. ఎందుకనంటే దావీదు వీళ్ళందరూ కూడా సుపరిచితుడే. సౌలు రాజుగా ఉన్నప్పుడు అనేక యుద్ధాలు ఆయన చేశాడు, గొలియాతును ఓడించాడు. ఆయన యొక్క మహిమ, దావీదు యొక్క ఘనత అంతా కూడా ఇశ్రాయేల్ అంతా పాకిపోయింది. వారికందరికీ సుపరిచితులే. కాబట్టి వారందరూ కూడా వచ్చి రాజుగా ఉండమని ఆయన్ని అభిషేకించారు, పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం అప్పటికి దావీదుకు 30 సంవత్సరముల వయసు. 30 సంవత్సరముల వయసు. ఆ 30 సంవత్సరాల తర్వాత ఆయన దాదాపుగా 40 సంవత్సరాల 6 నెలలు ఆయన పరిపాలించాడు. అందులో హెబ్రోన్లో 7 సంవత్సరముల 6 నెలలు పరిపాలించాడు. మిగతా సమయం అంతా కూడా ఆయన యెరూషలేముకు షిఫ్ట్ అయ్యి ఇజ్రాయేలీయులందరి మీద ఆయన పరిపాలన చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఒక నిబంధన చేసుకున్నారు. ఇజ్రాయేల్ పెద్దలు దావీదు నిబంధన చేసుకున్నారు. ఆయన హెబ్రోన్ నుంచి యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేము రాజకీయంగా ముఖ్య కేంద్రం అయిపోయింది. యెరూషలేము ఆత్మీయంగా కూడా ముఖ్య కేంద్రం అయిపోయింది, ఆరాధన స్థలం అయిపోయింది. అంతకుముందు సౌలు ఆయన యొక్క యెరూషలేము కంటే కూడా ఆయన గిబియోను ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చాడు. అయితే దావీదు యెరూషలేముకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడన్నమాట. ఆ విధంగా ఆయన యెరూషలేముకు షిఫ్ట్ అవుతాడు. యెరూషలేములో మనం చూసినట్లయితే యెబూసీయులు అక్కడ వాసం చేస్తూ ఉన్నారు. యెబూసీయులు కూడా వారు కొండ ప్రాంతంలో వాసం చేస్తూ ఉండేవారు. ఆ యెబూసీయులు వారు అన్నారు, దావీదు మన మీదకు రానేలా, దావీదు మనలను ఓడించనేలా, దావీదు ఒకవేళ వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గుడ్డివారు, కుంటివారు చాలు దావీదును ఓడించడానికి అని హేళన చేస్తారన్నమాట. హేళన చేసినప్పుడు దావీదు మరి తన సేవకులకు ఆజ్ఞిస్తాడు, మీరు వెళ్ళి ఆ కుంటివారిని, గుడ్డివారిని అందరినీ కూడా మొదటిగా నిర్మూలించండి అని అంటారు. ఆ విధంగా వారిని నిర్మూలించి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి పట్టణాన్ని ఆయన స్వాధీనపరచుకొని దానికి దావీదుపురం అని పేరు పెడతారు. దావీదుపురం అని పేరు పెట్టి ఒక నగరును కడతారు. ఆ నగరును కట్టి దానిలో వాసం చేస్తూ ఉంటాడు. వాసం చేస్తూ ఉండి ఆయన అక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఉంటాడు. సో దాన్ని సియోన్ అని కూడా అనవచ్చు, సియోను పర్వతం అని కూడా అనవచ్చు. ఆ తర్వాత ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తారు. ఫిలిస్తీన్ల మీద దావీదు యుద్ధం చేసి వారిని ఓడిస్తారు. అయితే దానికంటే ముందు ఆయన ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను వారి మీదకి యుద్ధానికి వెళ్ళనా, వారి మీదకి యుద్ధానికి వెళ్ళినట్లయితే వారిని జయించగలనా అని అడుగుతారు. చూడండి, దావీదు ప్రతి విషయం కూడా దేవుని యొద్ద విచారణ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి 5వ అధ్యాయము
19, 20 వచనాలు. 19 వచనం చాలు. 19. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. సో, అలాగనే విచారించాడు. దేవుడు వెళ్ళమన్నాడు. దేవుడు వెళ్ళాడు. అంటే ప్రతి విషయంలో కూడా మనం ముందు కూడా చూసుకుంటూ వచ్చాం. దావీదు ప్రార్థన చేసి దేవుని చిత్తంను తెలుసుకొని ముందుకు వెళ్ళేవాడుగా ఉన్నాడు. అలాగనే ఒకసారి వెళ్లి జయించాడు. ఫిలిష్తీయులు మరలా తిరిగొచ్చారు. మరలా తిరిగొచ్చినప్పుడు మరలా దేవుని యొద్ద విచారణ చేశాడు దావీదు. 23, 24 వచనాలు. 23, 24 వచనాలు. ఓకే. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నువ్వు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను. ఇక్కడ దావీదు దావీదు ప్రార్థన రెండోసారి ఎందుకు చేశాడు? ఆల్రెడీ ఒకసారి వెళ్ళమని చెప్పాడు కదా! జయమిచ్చాడు కదా! అని ఆయన ఊరుకుండేది. మరలా ప్రార్థన చేశాడు. ప్రభు వారు మరలా వచ్చారు. వెళ్ళనా అని అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, వెళ్ళవద్దంటాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని కూడా. ఎందుకు ప్రతి విషయంలో కూడా మనం దేవుడిని అడగాలి అంటే, ఇందుకొరకే దావీదుని వెళ్ళవద్దు అంటాడు. అయితే ఎలా ఒక ప్రణాళిక చెప్తాడు. ఎలా వెళ్ళమంటాడు? నువ్వు చుట్టూ తిరిగిపో. కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు. అంటే నేనే వారితో యుద్ధం చేస్తాను. నువ్వు ఆ కంబళి చెట్లలో గుండా వెళ్ళు, శబ్దం వస్తది. నేను అప్పుడు వారి మీద పడతాను అని అంటున్నాను. ఆ విధంగా దావీదుకు దేవుడు సహాయం చేసి ఫిలిష్తీయులను ఓడించేస్తాడు. ఆ విధంగా దావీదు యెరూషలేములో వాసం చేస్తాడు. యెరూషలేములో ఉంటాడు. అక్కడ దావీదు నగరును కడతాడు. అక్కడ కూడా ఆయన అనేక వివాహాలు బహుభార్యతత్వంకి వెళ్ళిపోయి చాలా మంది కుమారులను కంటాడు. సో, ఆ యొక్క యెరూషలేమును గనుక మనం చూసినట్లయితే దాన్ని సీయోన్ అని కూడా అంటారు. సియోన్ కోట దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. సియోన్ అని ఎందుకన్నారంటే అది ఎత్తైనటువంటి ప్రాంతము. సూర్యరశ్మి ఎక్కువగా అక్కడ పడుతుంది కాబట్టి దాన్ని సియోన్ అని అన్నారనమాట. సో, ఆ విధముగా ఆహ్, దేవుడు దావీదుకు సహాయం చేశాడు. 40 సంవత్సరాల 6 నెలలు ఆయన రాజుగా పరిపాలించాడు. సో, ఆ సియోనుకు దిగువగా దేవాలయం నిర్మించబడింది. సొలొమోను నిర్మిస్తాడు కదా దేవాలయం. అది సియోనుకు దిగువగా నిర్మించబడింది. ఆహ్, యెరూషలేము ముఖ్య పట్టణం అయిపోయిందనమాట. ఆ యెరూషలేములోనే యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడ్డాడు. ఆహ్, అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క పట్టణము దేవుని యొక్క పట్టణముగా పిలువబడుతున్నది. సియోను పట్టణము మరి నూతన యెరూషలేము పట్టణానికి సాదృశ్యంగా ఉంటుంది. యెరూషలేము, సీయోను నగరు దేవుని నివాస స్థలం. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆ సీయోను పర్వతం మీదకి వెళుతూ ఉండేవాడు. వారు ఆ యొక్క సీయోను పర్వతం మీదకి ఆయన వెళ్లి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. సీయోను పర్వతం యేసుక్రీస్తు ఎక్కువగా వాసం చేసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ప్రభు ఆహ్, రొట్టెని విరిచి ద్రాక్షారసం శిష్యులకు ఇచ్చినప్పుడు వారు పాటలు పాడుకుంటూ ఆ సీయోను పర్వతం మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. సీయోను పాటలు సంతోషముగా పాడుచు వెళ్ళెదము అనేటువంటి పాట. సో, ఆ విధముగా దావీదు యొక్క రాజ్యము స్థిరపరచబడింది. దావీదు యెరూషలేముకు వచ్చాడు. దావీదుని యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేశాడు. రాజకీయంగా ముఖ్య కేంద్రం చేశాడు. ఆధ్యాత్మికంగా ముఖ్య కేంద్రంగా చేసి అక్కడి నుంచి పరిపాలిస్తూ ఉన్నాడు. దావీదు యొక్క రాజ్యము దేవుడు ఈ లోకంలోనికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు రెండోసారి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉన్నది. ఒక్క దావీదు పరిపాలించినటువంటి పరిపాలన, ఆ రాజ్యము మాత్రమే యేసుక్రీస్తు యొక్క రాజరికానికి ముందు గుర్తుగా సాదృశ్యంగా ఉంటుంది. మిగతా రాజులందరూ కూడా తప్పిపోయిన వారుగా ఉంటున్నారు. మిగతా రాజులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేసిన వారుగా ఉంటున్నారు. దేవుని చిత్తమును నెరవేర్చిన వారుగా ఉంటున్నారు. కాబట్టి అందుకనే యేసుక్రీస్తు కూడా దావీదు వంశావళిలో వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, therefore what we should learn from this is that ఈ అంతరంగ యుద్ధాలు వచ్చినప్పుడు అవి మనుషులను బలహీనపరుస్తాయి. కాబట్టి మనలో కూడా మరి మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ సో యుద్ధాలు రావచ్చు. పొరపచ్చాలు రావచ్చు. అయితే దావీదు వలె మనం సమాధానపడాలి.
లేకుంటే మనం బలహీనమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. సంఘంలో కలహాలు వస్తే సంఘం బలహీనమైపోతుంది. ఒక సహోదరిలో కలిసి ఒక గ్రూప్‌గా మంచిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వారిలో కలహాలు వస్తే అందరూ బలహీనపడిపోతారు. కాబట్టి డోంట్ గివ్ ఎనీ స్పేస్ టు ది ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అండ్ వార్స్. తర్వాత దావీదు సమాధానానికి కర్త. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాగ సమాధానానికి కర్తో అలాగనే దావీదు సమాధానానికి కర్త. అబ్నేరుతో సమాధాన పడుతున్నాడు. ఇజ్రాయేల్ పెద్దలతో సమాధాన పడుతున్నాడు. యూదా పెద్దలతో సమాధాన పడుతున్నాడు. అందరితో సమాధాన పడుతున్నాడు. అన్యాయాన్ని శిక్షిస్తా ఉన్నాడు. ప్రేమ చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. దయా గుణం కలిగిన వాడుగా ఉంటున్నాడు. క్షమించేవాడిగా ఉంటున్నాడు. అబ్నేరుని క్షమించాడు. ఇజ్రాయేల్ పెద్దలను క్షమించాడు. ఏ పట్టణస్థులైతే దావీదును అప్పగించాలని చూశారో ఆ పట్టణస్థులను క్షమిస్తూ ఉన్నాడు. ఆయన నిర్దోషిగా ఉంటూ ఉన్నారు. ఆయన కీడుకు ప్రతి కీడు చేయలేదు. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ డేవిడ్. అండ్ అట్ ది సేమ్ టైం మనం అంతకుముందు నేర్చుకున్నట్లుగా దావీదు విచారణ చేసేవాడుగా ఉన్నాడు. దేవుని చిత్తమును తెలుసుకునేవాడుగా ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తే మన యొక్క హెబ్రోను. ఆయనే మన ఆశ్రయపురము. ఆయనలోనే మనకు రక్షణ. ఆయనలోనే మనం సురక్షితం. ఆయనకు వెలుపల ఉన్నట్లయితే మనకు క్షేమం ఉండదు. పక్షి తన పిల్లల్ని రెక్కల కింద కాచినట్లుగా దేవుడు నిన్ను నన్ను కాయిచి ఉన్నాడు. ఆ పక్షి ఆ కోడి పిల్ల కనుక ఆ కోడి రెక్కల కింద నుంచి దూరంగా వెళ్ళిపోయినట్లయితే పక్షులు వచ్చి పట్టుకెళ్ళిపోతాయి. అలాగనే మనం కూడా యేసుక్రీస్తు యొక్క నీడలోని, యేసుక్రీస్తు యొక్క రెక్కల కిందే మనకు ఆశ్రయము, మన సురక్షితము. కాబట్టి మనం ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఆ రెక్కల కింద ఆశ్రయం పొంది ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం ఎప్పుడైతే మన సమస్తం దేవుని సమర్పించుకొని దావీదు వలె ప్రార్థన చేస్తామో అప్పుడు మనం అంతకంతకు దావీదు వలె వర్ధిల్లుతాం, ఫలిస్తాం, దేవునికి సాక్షులుగా ఉంటాడు. దేవుని నామం మన ద్వారా మహిమపరచబడుతుంది. కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకొని మరి ఈ యొక్క నేర్చుకున్న వాక్య భాగాలను మన జీవితాలకు అన్వయించుకొని దేవుని మహిమార్థమే మనం అందరినీ కూడా జీవించాలని, దావీదు వలె అంతకంతకు మనం వర్ధిల్లాలని, శాంతికి కర్తలుగా ఉండాలని, ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమించేటువంటి నిర్దోషమైనటువంటి గుణగణాలు కలిగి ఉండాలని, కీడుకు ప్రతికీడు చేయకుండా మేలు చేత కీడును జయించాలని, ప్రభు ప్రార్థించేటువంటి వారు ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాము. దేవుడి మాటలు జీవించిందాక ప్రార్థన చేసుకున్నాం. రామచంద్ర ప్రేమ ప్లేస్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి,